2026 కల్లా అణుబాంబు తయారు చేస్తాం. ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి. ఒరిజినల్‌గా మన లోకేష్ గారి భాషలో చెప్పాలంటే ఏం బిక్కుంటారో పీక్కోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఓ పక్కన ఇరాన్‌ది. యురేనియం శుద్ధి చేసాం. 2026కి అణ్వస్త్ర దేశంగా తయారుతుంది. రెండవ ఇస్లామిక్ అణుదేశం కిందన మారబోతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ తొలి ఇస్లామిక్ అణుదేశం. రెండవది కిందన ఇరాన్ మారబోతుంది. ఇదే సందర్భంలో చివరికి ఇక బతిలాడడం ప్రారంభించిందట అమెరికా. ఏదైతే ఇరాన్ని 500 కిలోమీటర్ల దూరంలోకి మాత్రమే పనిచేసే మిస్సైల్స్ని తయారు చేయండి, మీరు అంతకంటే ఎక్కువ తయారు చేయబాకండి. అంటే నా మీదకి రాబాక మిగతా వాళ్ళు ఎవరినైనా నాశనం చేసుకోపో అంటాం. అంటే ఇజ్రాయెల్ మీదకి కూడా వెళ్ళొద్దని. ఇజ్రాయెల్ కూడా దానికి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి అట్లాంటి దానికి వద్దు అని చెప్పడం. అంటే నీ చుట్టూ ఉన్న ముస్లిం దేశాల మీదకి వెళ్ళు. సౌదీ అరేబియా మీద వేసుకుంటా, లేకపోతే దుబాయ్ మీద వేసుకుంటే వేసుకో, మీరు వేసుకోండి, కానీ మా జోలికి రావద్దు. అప్పుడు 500 కిలోమీటర్ల దూరంలో దానికే వేసుకోండి. ఇది అమెరికా ఒక్క దిక్కుమాలిన ఆలోచన తరహా ఉంటుంది అనమాట.